ఆశ సల్లగుండా ఈ ఆశ అనేదే మనుషుల నిండా ముంచుతుందని ఎన్ని మాటల మొత్తుకున్నా మారతలేరు జనాలు. 100కి 10, 12, 15, 20 రూపాయల మిత్తి ఇస్తుండొచ్చున్నా ఎవరన్నా. అట్లా ఇస్తున్నారంటే అది గ్యారంటీగా మోసం చేస్తేందుకు అవతలోళ్ళు వేస్తున్న ముందస్తు ఎరా అనే ముచ్చట అర్థం చేసుకోవాలి కదా. కానీ ఆ సంగతి కనిపెట్టక వట్టిగా మోసపోయిరట. ఈడిగిల వాడి కూసున్న నిలబడ్డ అమ్మలక్కలంతా. పట్నం, ఉప్పల్, చిలకానగర్, కుమ్మరికుంట బస్తీలు ఉంటారట వీళ్ళంతా. 10 ఏళ్ల సంది వీళ్ళ బస్తీలనే కిరాయికుండే గీ శాంతి, సురేష్ అనే ఇద్దరాలు మొగలుండి ఒకరికి తెలియకుండా ఇంకోళ్ళని పరిచయం చేసుకొని ఎక్కువ మిత్తి ఆశ పెట్టి లక్షలు దండుకున్నారట. అవు పెద్దమ్మ, ఎన్నిచ్చినావు నువ్వు? నన్ను మోసం చేసింది. మా ఆయన మేస్త్రి పని చేస్తాడు, పార పని చేస్తాడు. నా బిడ్డ నా దగ్గర కలిసి మొత్తం 17 లక్షలు తీసుకున్నది. పాపం తల్లి బిడ్డలు తాను కలిపి 15 లక్షలు దండుకున్నారట. ఈ గీ అక్కలెక్కేంతో అరుచుకుందాం. సార్ కోసం అని చెప్పింది. వాళ్ళ సార్ కోసం అంటే 10 రూపాయల వడ్డీకి ఇచ్చినాము. లాస్ట్ టైం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేంత వరకు కూడా నీకే ఇస్తా పైసలు అని చెప్పింది నాకు. నన్ను నాయి 39 lakhs అన్న, 1 రూపాయి 2 రూపాయలు కాదు. అవు సత్యమ్మా, నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినవట కదా, నిజమేనా? శాంత 1,00,000 రూపాయలు తీసుకుంది. 6 నెలలకి ఇస్తానికి 5 రాసింది. 6 నెలలు ఏం లేదు, జంప్ అయ్యింది. అయితే ఆన్లైన్ బెట్టింగ్లకే అలవాటు అయ్యారో, స్టాక్ మార్కెట్లోనే గుమ్మరిచ్చి పాడయ్యారో కానీ పైసలన్నీ ఒకరికి తెలియకుండా ఇంకోళ్ళ తన మొత్తం 1,80,00,000 రూపాయల దాకా దండుకున్నారట ఈ నలిగుట్లోలు. మిత్తిలు ఇచ్చుకుంటా 4-5 నెలల సంది ఆపేసిరట. ఇట కాదు, మా పైసలు మాకు కావాలని ఒక్కొక్కరు పోయి అడిగితే ఇవ్వరికి ఇవ్వకున్నా నీకైతే పక్కా ఇస్తా పెద్దమ్మా అని ఈమెతోటి. అరే నీకు గ్యారంటీకి ఇస్తాక్క, ఎవరికి ఇచ్చినా ఇవ్వకున్నా అని ఆమెతోని చెప్పిందట. వేరే వాళ్ళు ఎందుకు బతకాలి, నువ్వే బతకా అంటే అని ఇట్లా అందరికి బోధ పోసింది. నీకెందుకు అంటే నేను 10 లక్షలకు 10 లక్షలు ఇస్తాను. నేను ఎవరికి ఇస్తున్నా, నీకు ఇస్తామ్మా, నీకు ఇస్తా అని చెప్పింది. పోయింది. 2 నెలలకు ఒకసారి ఇస్తా అంటే అన్నది. అంతట్లోనే మందు తాగి ఇక మరి ఎట్లా బయటపడ్డదో కానీ అందరూ ఒక్కపారి కుత్కల మీద కూర్చుంటే మీరు ఇట్లా చేస్తే నేను చచ్చిపోతా అని మందు తాగి బస్తీలో ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా చేసిందట ఈ శాంతి. దరిద్రం ఏంటంటే అట్లా కూడా వీళ్ళే దవాఖానకి తీసుకుపోయారట. ఆయనతో మా మీద కేసు పడుతుందన్న భయంతో. ఇక అట్లట జరుపుకుంటూ వచ్చి లాస్ట్కి ఎవ్వరికి కవర్ లేకుండా జెండా ఎత్తేసిందట మొత్తానికి. ఇకేముంది, లబ్బ బొబ్బలు పెట్టుకుంటా మొత్తుకుంటా ఉప్పల్ పోలీస్ స్టేషన్కి ఉరికిరంతా. ఎట్లా పెట్టి వాళ్ళని పట్టుకొని న్యాయం చేస్తామంటున్నారట పోలీసు వాళ్ళు. కానీ ఈడ తప్పు మోసం చేసిన వాళ్ళది ఎంతుందో. ఎక్కువ మిత్తిలకు ఆశపడి ఉన్న పైసలన్నీ ఊడ్చిచ్చుడే కాకుండా అత్యాశకు పోయి బయట కూడా మిత్తిలకు తెచ్చి బంగారాలు కుదబెట్టి తెచ్చి ఇచ్చిన వాళ్ళది కూడా అంతే ఉందనాలే.